ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం ఏప్రిల్ 24, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీ పగవాడు ఆకలిగొనిన ఎడల వానికి భోజనము పెట్టుము. సామెతల గ్రంథం 25 అధ్యాయము 21 వచనము. ప్రియమైన దేవుని వారలారా, ప్రభువు అంటున్నారు, నేను మీతో చెప్పినదేమనగా మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు నీ శత్రువును ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని వాక్యం సెలవిస్తుంది. మనము నిజముగానే దేవుని పిల్లలం. ఆయన మనల్ని ఎన్నుకున్నారు, తప్పిపోయిన మనల్ని కాపాడుకున్నారు, ఆయన వారసులుగా చేసి ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, దేవుని పిల్లలై ఉన్నప్పుడు మనం మన శత్రువును ప్రేమించాలట. మనల్ని ఇష్టపడని వారు, మనల్ని తృణీకరించేవారు, మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలంట. అంతేకాకుండా వారు ఆకలి కొనినప్పుడు వారికి మనము ఆహారం ఇవ్వాలంట. వారు దాహంగా ఉన్నప్పుడు వారికి మనము దాహమునికి ఇవ్వాలంట. ఇదే మాట మనం చూసుకున్నట్లయితే రోమిలకు రాసిన పత్రిక 12 అధ్యాయం 20 వచనంలో దేవుడు చెప్తున్నారు, కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమునకి అలా చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. ప్రేమ దేవుని వారలారా, ఇలా శత్రువుని ప్రేమించే తత్వం మనలో ఉంటే మనం దేవుని పిల్లలము. శత్రువుని ఆదరించే తత్వం మనలో ఉంటే మనం దేవుని పిల్లలమి. మనల్ని ప్రేమించే వారినే ప్రేమిస్తే ఏముంది, అన్యులు కూడా అలానే చేస్తున్నారు కదా. మరి మనము దేవుని పిల్లలమైనప్పుడు, ఆత్మ సంబంధులమైనప్పుడు, పర సంబంధులమైనప్పుడు, క్రీస్తుకు సంబంధించిన వారు అయినప్పుడు మనం ఏం చేయాలట? క్రీస్తు ఆయనను హింసించే వారిని క్షమించారు, వారిని ప్రేమించారు, వారిని ఆదరించారు, వారిని రక్షించారు. ఆయన యొక్క బలియాగం అనేది సర్వలోకమునకు సంబంధించింది. సర్వలోక పాపం నిమిత్తమే ఆయన యొక్క బలియాగమైనప్పుడు ఆయన విశ్వసించి నమ్మిన వారు మనమైనా అలాంటి ప్రేమనే కలిగి ఉండాలి. ఆ ప్రేమనే అందరికీ చూపించాలి. ఇందులో వ్యత్యాసం ఉండకూడదు, పక్షపాతం ఉండకూడదు. ఎందుకంటే మన దేవునికి పక్షపాతం లేదు, వ్యత్యాసం లేదు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రము తృణీకరించరు. మరి మనం ఎందుకు ఈ తృణీకరించటం, మనం ఎందుకు ఈ పగలు ప్రతీకారాలు, మనకెందుకు ఈ కోపతాపాలు? అందుకే దేవుని పిల్లలమైతే దేవుడు అంటున్నట్లుగా నీ శత్రువును ప్రేమించు, నిన్ను ద్వేషించు వారి కొరకు ప్రార్థించు, వారి మేలు కోరి వారికి రక్షణ సువార్తను ప్రకటించి నీ ప్రవర్తన ద్వారా, నీ ప్రేమ ద్వారా, నీ మాట ద్వారా వారిని కూడా నువ్వు దక్కించుకునే ప్రయత్నం చేయాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఆ లక్షణాలు కలిగి దేవుని కుమారులై ఉండి అనేకులకు ఆదర్శంగా ఉండాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.